బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జి. రవి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ అధ్యక్షులు జి. రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు. జి. రవి ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలుసుకున్న అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పకుండా కులగణన అమలు చేపిస్తామని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోని బీసీ కులగణన చేపట్టి అదేవిధంగా గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానించడం సంతోషదాయకం.